బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 2 రెండవ అధ్యాయము మొదటి నుంచి 16 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి అధ్యాయంలో మనం చూసాము హీదెన్ వరల్డ్ అంటే అన్ని జనులైనటువంటి జెంటైల్స్లో బార్బేరియనిజం అనేది, హీదెనిజం అనేది, లేకపోతే దేవుని యొక్క భయము లేనటువంటి దుర్నీతి చేత దేవుని యొక్క సత్యమును అడ్డగించి వారి యొక్క వాదనలతో దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి కూడా సృష్టికర్తను తృణీకరించినటువంటి వారి గురించి మనం చూసాము. సృష్టికర్తను సృష్టితో సమానం చేసి ప్రతిమల రూపంలోకి మార్చినటువంటి వారిని మనం చూసాము. సత్యమును ఎరిగి కూడా వారి హృదయములో చోటు సత్యమునకు దేవునికి ఇవ్వక హృదయము అంధకారము లేకపోతే హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రతమైనటువంటి తలంపుల చేత ఏ విధంగా వారు నానా విధమైనటువంటి అవాంఛ్యమైనటువంటి పాపాలకి మనుషులు ఇష్టానుసారంగా తిరిగిపోయారో దానిని బట్టి దేవుని యొక్క ఉగ్రత అనేది ఆ విధంగా దేవుని భయం లేనటువంటి ఆ యొక్క క్రూడ్ హీదన్స్ మీద ఉంటా ఉంది అనేది మనము ఫస్ట్ చాప్టర్లో కంక్లూడ్ చేశాం. ఇప్పుడు లాస్ట్ వీక్ చార్ల్స్ ఒక క్వశ్చన్ అడిగాడు. అందరూ ఇలాంటి మూర్ఖత్వంలో క్రూరత్వంలో ఉండరు కదా, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది వారి యొక్క నైతికమైనటువంటి మంచితనాన్ని కాపాడుకుంటూ కొనసాగుతూ ఉంటారు కదా, మరి ఇంత బార్బేరియనిజం అనేది ఉండదు కదా, కల్చర్డ్గా ఉండేటటువంటి పీపుల్ కూడా ఉంటారు, మరి వారి సంగతి ఏంటి? ఎస్, టుడే ఈరోజు ఈ సెషన్లో మనము వారి గురించి మనము ధ్యానం చేద్దాం. ఈ లోకంలో కనుక మనం చూసినట్లయితే ఒకవైపు క్రూడ్ హీదెన్స్ కనపడితే ఇంకొక వైపు కల్చర్డ్ హీదెన్స్ కనపడతా ఉన్నారు. ఇద్దరి యొక్క జీవిత విధానాన్ని కనుక మనం చూసినట్లయితే వారు దేవుని యొక్క భయం లేనటువంటి హార్టెడ్ ఆ యొక్క పాపాన్ని వాళ్ళు చేసినట్లయితే దేవుని భయం ఉందని చెప్పుకుంటూ లేకపోతే కొంత చదువుకున్నటువంటి వారు కానీ కల్చర్డ్గా ఉన్నటువంటి వారు కానీ నైతికంగా మేము అలాంటి వారం కాదు, మేము ఎన్నో మంచి పనులు చేస్తాము, భక్తి కలిగిన వారుగా ఉంటాము, మాకు తెలిసినంత వరకు దాన ధర్మాలు చేస్తూ ఉంటాము, లేకపోతే ఒక రకమైనటువంటి గుడ్ అనేది మంచితనం అనేది మేము కలిగి ఉంటాము అని చెప్పుకునేటువంటి వారి విషయంలో కూడా బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఒక రకమైనటువంటి హిపోక్రసీ అనేది, వేషధారణ అనేది వారి యొక్క జీవితాల్లో కనపడతా ఉంటుందని దేవుడు దాన్ని ఖచ్చితంగా ఒకరోజు అన్కవర్ చేస్తాడు. ఆ యొక్క విషయాన్ని ఈ యొక్క 2వ అధ్యాయంలో బయలుపరుస్తూ ఉన్నాడు. మొదటి 2 వచనాల్ని కనుక మనం చూసినట్లయితే, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవరివైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివారికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? కార్యములు చేయి వారి మీద దేవుని యొక్క తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. మొదటి 2 వచనాలు ఇక్కడ ఏం తెలియజేస్తా ఉందంటే, ఇక్కడ ఒక మనుషుడు మనకు కనిపిస్తా ఉన్నాడు. ఎవరు ఈ మనుషుడు అంటే, హీ రిప్రజెంట్స్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎవరు వీళ్ళు? తీర్పు తీర్చేవాళ్ళు. దేని విషయమై తీర్పు తీరుస్తున్నాడంటే, నేను అంత ఘోరమైన పాపిని కాదు, ఇలాంటి వ్యక్తిని కాదు, అలాంటి వ్యక్తిని కాదు, నేను ఫలాని వాడు కాదు, ఫలానా వంటి దానిని కాదు అని తన్ను తాను ఇతరులతో పోల్చుకొని తన యొక్క స్వనీతిని కానీ లేకపోతే తనకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి క్రెడిట్స్ని బట్టి కానీ ఇతరులను తీర్పు తీరుస్తూ తన్ను తాను సమర్థించుకునేటువంటి వ్యక్తి ఇతను. ఓ మనుష్యుడా, నువ్వెవరివైనా సరే, నువ్వు యూదుడివైనా జెంటైలువైనా, నువ్వు గ్రీకు దేశస్తున్నటువంటి జ్ఞానివైనా, ఒక బార్బేరియనిజంలో ఉన్నటువంటి ఆటవికమైనటువంటి మనిషివైనా, లేకపోతే కల్చర్డ్గా ఉన్నటువంటి నవీనమైనటువంటి ఆ యొక్క మోరల్ సిటిజన్స్ అయినా,
నువ్వు ఎవరివైనా సరే, నువ్వు దేని విషయంలో అయితే ఇతరులకు తీర్పు తీరుస్తున్నావో, ఆ విషయంలో నువ్వు గొప్ప పొరపాటు చేస్తున్నావు. ఏంటంటే, తెలియకుండానే నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకని? ఆ విధముగా తీర్పు తీర్చే నీవు కూడా అదే స్థితిలో ఉన్నావన్న సంగతి నువ్వు ఎరుగక, దేని విషయంలో అయితే ఇతరులకు నువ్వు తీర్పు తీరుస్తున్నావో, ఆ విషయంలో నీవే నేరస్తుడివని నీవు తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎందును బట్టంటే, అట్టి కార్యములు నీవును చేయుచున్నావు కావా అంటున్నాడు. సో దిస్ ఈస్ ద పాయింట్ హియర్. అట్టి కార్యములు నీవును చేయుచున్నావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మేబీ వాళ్ళు బయటికి కనపడేటట్లుగా భయం లేకుండా చేస్తా ఉన్నారేమో. వీరు బయటికి కనపడకుండా భయముతో దాన్ని కప్పిపెట్టుకుంటూ ఉన్నారు. ఏవైతే మొదటి అధ్యాయంలో మనం చూసామో ద లిస్ట్ ఆఫ్ ఆ యొక్క సిన్స్ అనేవి, లేకపోతే మానవుడి యొక్క సిన్ఫుల్ నేచర్ అనేది, అది భయం లేకుండా మానవుడు బయటికి చేసినప్పటికీ, లేకపోతే ఒక రకమైనటువంటి సామాజికమైనటువంటి భయాన్ని బట్టి కావచ్చు, వారికి ఉన్నటువంటి స్టేటస్ని బట్టి కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్ని బట్టి కావచ్చు, సొసైటీలో ఉన్నటువంటి రెస్పెక్ట్ని బట్టి కావచ్చు, అది సాధ్యమైనంత వరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావంటే బయటికి కనపడకుండా దాచిపెట్టుకోగలుగుతున్నావు తప్ప, అట్టి కార్యమును నీవు కూడా చేయుచున్నావు అంటున్నాడు. దట్ ఈస్ సంథింగ్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్. దాన్ని బట్టే అట్టి కార్యములు నువ్వు చేస్తూ కూడా దాన్ని ఒకవైపు దాచిపెడుతూ, అట్టి కార్యములు చేసేటువంటి మనిషి వైపు నీ చేయి చూపించి వారికి నువ్వు తీర్పు తీరుస్తున్నావు చూడు, దాట్ ఈస్ షియర్ హిపోక్రసీ. అదే దేవుడు ఇక్కడ సీరియస్గా తీసుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క పాపం. అందుకనే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మనం ఏమని పేరు పెట్టచ్చంటే హీదెన్ వరల్డ్, హిపోక్రిటిక్ వరల్డ్, హిపోక్రిట్స్. అట్టి కార్యములు నీవును చేయుచున్నావు, అయినను నీవు వారికి తీర్పు తీర్చున్నావు. ఆ విధంగా చేయటం ద్వారా నీకు నీవే తీర్పు తీర్చుకున్నావు అనే సంగతి నీవు ఎరగాలి అంటాడు. సో మొట్టమొదటిది మనం చూసినట్లయితే, హిపోక్రెట్స్ ఏం ఫీల్ అవుతారంటే, ఈ విధంగా తీర్పు తీర్చేవాళ్ళు, వారు తన యొక్క పాపాలు అనేవి ఎదుటి యొక్క పాపాల కంటే చాలా చిన్నవి అనుకుంటారు. ఎదుటివారి యొక్క పాపాలు తన పాపాల కంటే చాలా భయంకరమైనటివి అని వారు ఫీల్ అవుతూ ఉంటారనమాట. హిపోక్రెట్స్ ఫీల్స్ దట్ ద అదర్ మ్యాన్స్ సిన్స్ ఆర్ వర్స్ దాన్ హిస్ ఓన్ సిన్స్. ఎప్పుడు పోల్చుకుంటా ఉంటారనమాట. సంథింగ్ లైక్ వైట్ లైస్ అని, లేకపోతే లిటిల్ సిన్స్ అని, నెగ్లిజిబుల్ సిన్స్ అని, లేకపోతే ఓకే సిన్స్ అని, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ కల్చర్డ్ టైటిల్స్ని, పేర్లు వాటికి ఆపాదించుకుంటూ దాన్ని తక్కువ చేస్తూ దాన్ని దాచిపెట్టుకొని ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే ఎదుటివారి యొక్క పాపాలని మ్యాగ్నిఫై చేసి చూపిస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. హీ ఫీల్స్ ఆల్వేస్ దట్ హిస్ ఓన్ సిన్స్ ఆర్ స్మాలర్ అండ్ అదర్ సిన్స్ ఆర్ వర్స్ట్. ఇది హిపోక్రిట్ యొక్క లక్షణం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా తన కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటి కంటిలోని నలుసుల్ని వెతికేటటువంటి పీపుల్ అనమాట. హీ కంపేర్స్ హిమ్సెల్ఫ్ విత్ మోరల్లీ వర్స్ క్యారెక్టర్. అంటే నైతికంగా దిగజారిపోయినటువంటి, లేకపోతే పర్వర్టెడ్గా ఉన్నటువంటి, బయటికి ఒక రకమైనటువంటి బ్యాడ్ రెప్యుటేషన్ కలిగినటువంటి మనుషులతోటి తాను పోల్చుకుంటూ, దాని విషయంలో నేను అలాంటి వాడిని కాదని గర్విస్తూ ఉంటాడంట. అంతేకాకుండా తన యొక్క జీవితాన్ని, తన యొక్క విలువల్ని తను రాంగ్ స్టాండర్డ్స్ తోటి మెజర్ చేసుకుంటాడు. అంటే తను ఏదైతే అనుకున్నాడో తన యొక్క ఇష్టం వచ్చినటువంటి విలువలతోటి, లేకపోతే ఈ లోకము యొక్క విలువలతోటి, మనుషులందరూ కూడా అగ్రి అయినటువంటి వాటితోటి, సమాజం యొక్క విలువలతోటి తను పోల్చుకుంటూ, తను మెజర్ చేసుకుంటూ, అసెస్ చేసుకుంటూ, తనకు తానే మార్కులు వేసుకుంటూ, తను గ్రేడ్స్, సర్టిఫికేట్స్ ఇచ్చుకుంటూ, ఇతరులతో పోల్చుకుంటూ తన్ని గర్విస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ ఈ వేషధారి యొక్క పాపం చూడండి, ఇందాక చెప్పినట్లుగా తన యొక్క పాపమును చాలా తక్కువగా చూసుకొని ఎదుటివారి యొక్క పాపములను మ్యాగ్నిఫై చేస్తూ, దాన్ని బట్టి బయటికి ఒక రకమైనటువంటి కోపాన్ని ప్రదర్శిస్తాడంట. ద సిన్ ఆఫ్ ద హిపోక్రట్ ఈస్ దట్ ఆఫ్ బీయింగ్
indignant at others people's shortcomings and being indulgent of his own. తన సొంత జీవితాన్ని చూస్తే, తన యొక్క రహస్యమైనటువంటి బ్రతుకును కనుక ఒకసారి చూస్తే పాపములో మునిగి తేలుతూ ఉంటాడు. కానీ దాన్ని ఎవరికి కనపడకుండా కవర్ చేస్తూ ఉంటాడు. సక్సెస్ఫుల్గా నేను దాన్ని కవర్ చేశానని ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఎదుటివారి యొక్క చిన్న చిన్న షార్ట్ కమింగ్స్ని కూడా తను ఏదో పర్ఫెక్షనిస్ట్ లాగా, ఎన్నడూ కూడా అలాంటిది ఎప్పుడు కూడా చూడనటువంటి వ్యక్తిలాగా తను ఉగ్రత చూపిస్తూ దాన్ని చాలా కోపంగా బయటికి తన యొక్క స్వనీతిని, వేషధారిని బయటపరుస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, దేవుడు తీర్పు తీర్చినప్పుడు మనుషుల యొక్క స్టాండర్డ్స్ని బట్టి ఎప్పుడు ఆయన తీర్పు తీర్చడు. తన సొంత స్టాండర్డ్స్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుడి యొక్క తీర్పు, జడ్జిమెంట్ యొక్క స్టాండర్డ్స్ ఏంటంటే తన యొక్క ధర్మశాస్త్రం, ఆయన సత్యమును బట్టి అన్న మాటని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆయన సత్యమును బట్టి తీర్పు తీరుస్తాడని వాక్యం చెప్తా ఉంది. సత్యమును బట్టి అన్న మాటకు అక్కడ మనం చూసినట్లయితే ఆయన వాక్యము, దేవుని యొక్క వాక్యం అనేది మనుషుని యొక్క అంతరంగమును, ఎముకలను, కీలను సైతము విభజిస్తూ తన యొక్క ఆలోచనల్ని సైతము, వాటి వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్స్ అండ్ మోటివ్స్ని సైతము అది శోధిస్తూ ఉంది అని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. దేవుని యొక్క వాక్యం అనేది లైక్ ఎ లేజర్ బీమ్, ఇట్ కట్స్ ఇన్ టు పీసెస్. ఏది కూడా దేవుని యొక్క వాక్యం ఎదుట దాగి ఉండలేదు. దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంటే, ఆయన రాస్తాడు చాలా చక్కగా, అది మన యొక్క ఎముకల్లో సమస్తాన్ని బయటికి తీసేటువంటి ఎక్స్రే లాంటిది. మన యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి, మన మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనని, తలంపుల్ని బయటికి తీసేటువంటి ఎంఆర్ఐ లాంటిది. మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచన, తలంపుల యొక్క పల్సెస్ని పసిగట్టేటువంటి ఇదిగో ఈసీజీ లాంటిదంట. లైక్ దిస్ మెడికల్ టెర్మినాలజీలో చాలా చక్కగా ఆయన ఆ యొక్క భాషను ఉపయోగించి దేవుని యొక్క వాక్యం యొక్క ఆ యొక్క శోధింప శక్యమైనటువంటి ఆ శక్తిని వివరిస్తాడు. దేవుని యొక్క వాక్యము ఏదో బ్లాక్ అండ్ వైట్ లాగా 0 and 1 అన్నట్లుగా ఉండదు. దేవుని యొక్క వాక్యం ప్రతి వ్యక్తి యొక్క ఉద్దేశాల్ని, మోటివ్స్ని, ఇంటెన్షన్స్ని, యాటిట్యూడ్స్ని కూడా అది లెక్కలోనికి తీసుకొని వచ్చి బయటికి తీసుకొస్తుంది. అందుకనే ధర్మశాస్త్రము అన్నప్పుడు అది ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగములో ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడో, దాన్ని యాంప్లిఫై చేసి మనకి వివరించాడో, ఆ యొక్క స్టాండర్డ్స్ని బట్టి దేవుడు మనుషులకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి తీర్పు తీర్చు ఓ మనుషుడా, నీకు తీర్పు తీర్చేటువంటి ఒక దేవుడు ఉన్నాడని నువ్వు ఎరిగి నీవు వేషధారిని పక్కన పెట్టమని మొట్టమొదటి హెచ్చరిక ఇస్తా ఉన్నా. ఎందుకంటే తీర్పు తీర్చు ఓ మనుషుడా, నీవును అట్టి కార్యములు చేయుచున్నావు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే దావీదు ఎప్పుడైతే బత్షెబాతో పాపం చేశాడో, తను చాలా సక్సెస్ఫుల్గా దాన్ని నేను కవర్ చేసుకున్నాను అనుకున్నాడు. తను ఆ యొక్క ఊరియాని పిలిపించాడు, తన్ని చక్కగా ఒక ప్లాన్ తోటి చంపించేశాడు. ఊరియా ఎప్పుడైతే చనిపోయాడో వెంటనే ఇదిగో ఒక విడోని నేను పెళ్లి చేసుకుంటున్నాను అన్నట్లుగా ఆ యొక్క బత్షెబాని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ యొక్క మొత్తము కూడా సాల్వ్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా నేను ఈ యొక్క విషయాన్ని ఎవరికి తెలియకుండా కవర్ చేసుకోగలిగాను అని అనుకుంటా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి ఆ యొక్క దావీదుని గద్దించాడు, లేకపోతే హెచ్చరించాడు. నాతాను ప్రవక్త వచ్చి ఒక స్టోరీ చెప్పాడు, ఒక గొర్రెపిల్ల గురించి. ఆ గొర్రెపిల్లని ఏ విధంగా పక్కింటి వాడు వచ్చి దాన్ని దొంగిలించి తన యొక్క ఫ్రెండ్కి ఆ యొక్క డిన్నర్ చేస్తాడో లేకపోతే పార్టీ ఇస్తాడో, ఆ చిన్న ఒక్కనొక గొర్రెపిల్లని తను వధించాడు అన్న మాట వినగానే దావీదు చూడండి ఒక్కసారిగా హీ ఫీల్డ్ విత్ ఇండిగ్నెంట్ అని ఉంటుంది. ఒక్కసారిగా రౌద్రుడయ్యాడు, ఉగ్రుడయ్యాడు. ఒక్కసారిగా లేచి నిలబడి, అట్టి మనుషుడు మరణమునకు పాత్రుడు, మరణమగును గాక. వెంటనే చూడండి తీర్పు తీర్చేశాడు దావీదు. అట్టి మనుషుడు మరణపాత్రుడు, 4 అంతలు తిరిగి చెల్లించవలను అని డిసైడ్ చేసేసాడు, తీర్పు తీర్చేశాడు. ఇండిగ్నేషన్, ఒక్కసారిగా ఉగ్రతతో, రౌద్రంతో నిండిపోయాడు. వెంటనే దావీదు యొక్క హిపోక్రసీని అక్కడ దేవుడు బట్టి బయలు చేశాడు.
నాతాను ప్రవక్త వేలు చూపించి, యు ఆర్ దట్ మ్యాన్, ఆ మనుషుడు నీవే అన్నప్పుడు దావీదు లోపల దాగి ఉన్నటువంటి హిపోక్రసీ అనేది బయటపడింది. ఇదిగో, ఎదుటివాడు ఒక గొర్రెపిల్లను చంపాడనగానే ఆ మనుషుడు మరణపాత్రుడని నువ్వు ఉగ్రుడయ్యవే, మరి నువ్వు చేసిన పనేంటి? తీర్పు తీర్చువో మనుషుడా, నీవును అట్టి కార్యములు చేయుచున్నావు అని నీవు ఎరుగవా? దేవుడు యొక్క తీర్పు అనేది సత్యమును అనుసరించి, ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన తీర్పు తీరుస్తాడు అన్న విషయాన్ని మొట్టమొదటి రెండు వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్నటువంటి మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా? మొట్టమొదటిది, వాట్ హిపోక్రెట్స్ ఫీల్స్. ఏమనుకుంటాడంటే, నా పాపము చాలా చిన్నది, ఎదుటివాడి పాపమే గొప్పది. తన పాపాలను పక్కన పెట్టి ఎదుటివారి యొక్క పాపాలను వెతుకుతూ వారికి జడ్జిమెంట్లు ఇస్తూ వారికి తీర్పులు తీరుస్తూ ఉంటాడు. అతని యొక్క హిపోక్రసీ ఇదిగో ఒకానొక దినాన బయటపడుతుంది అన్న సంగతి ఎరుగక ఉంటాడు. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే, అట్టి కార్యములు చేయుచు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా. చూడండి, ఆ కార్యములు వీడు చేస్తూ ఉన్నాడు, ఆ కార్యములు చేస్తున్న వారికి తీర్పులు తీరుస్తూ ఉన్నటువంటి మనుషుడా, దేవుని తీర్పును తప్పించుకుందు అని నీవు అనుకుందువా? చూడండి, ఇక్కడ అగైన్ మనం కనుక చూసినట్లయితే ఇతను ఏమనుకుంటాడంటే, సమ్హౌ ఐ విల్ ఎస్కేప్ గాడ్స్ జడ్జిమెంట్ అనుకుంటాడంట. ఈ యొక్క హిపోక్రట్ ఏమనుకుంటాడంటే, ఏదో ఒక విధంగా నేను దేవుని తీర్పును తప్పించుకుంటానులే అనుకుంటాడు. కానీ వాస్తవం ఏంటంటే, ఎవడు కూడా దేవుని యొక్క తీర్పును తప్పించుకోలేడు. హృదయములను అంతరంగాలను శోధించేటటువంటి దేవుని ఎదుట ఎవడు కూడా దేవుణ్ణి మోసం చేయలేడన్న సంగతి హీ మస్ట్ ఫైండ్ ఇట్. ఒకసారి చూడండి, తప్పిపోయిన కుమారుడి యొక్క స్టోరీలో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడో, తన తండ్రి అతనికి ఆ యొక్క చక్కని వస్త్రమును ధరింపచేసి కొవ్విన దూడను వధించి సెలబ్రేషన్స్ పార్టీ చేస్తా ఉన్నాడో, పెద్ద కుమారుడు పొలంలో నుంచి వచ్చి వాడు లోపలికి వెళ్ళడు, బయటే ఉండి తన తండ్రితో ఇప్పుడు వాదిస్తూ ఉంటాడు. ఈయన చిన్న కుమారుడు, నీ ఆస్తి అంతటిని కూడా వేష్యలతో పాడు చేసినటువంటి వీడు తిరిగి వచ్చాడు, నాకు ఎప్పుడన్నా గొర్రె పిల్లనన్నా ఇచ్చావా? నేను నీకు ఎప్పుడూ విధేయత చూపిస్తూ ఉన్నాను అంటాడు ఒక మాట. లుక్ ఎట్ దట్, ఆ మాట చాలా జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. నేను ఎప్పుడూ నీ మాట విధేయత చూపిస్తున్నాను అని చెప్తూనే అవిధేయత చూపిస్తున్నాడు. He was disobeying father by not entering into the house. He was disobeying father though he was pleading. Father అతని బతిమలాడుతున్నా కానీ అతని తండ్రి యొక్క మాట వినకుండా, ఆ యొక్క తండ్రి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేకుండా బయట నిలవబడి తండ్రిని బాధ పెడుతూ హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉండి కూడా ఏమంటాడంటే, వాడు వ్యభిచారి, వాడు నీ ఆస్తిని పాడు చేశాడు, వీడు నిన్ను అవమానపరిచాడు, ఎదుగో వాడు అసలు ఇంటికి రావడానికి తగినటువంటి వాడు కాదు అని తన చిన్న తమ్ముణ్ణి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు నిజమైనటువంటి ప్రాడిగల్ సన్ ఎవరు? నిజముగా తప్పిపోయిన వాడెవడు? నిజముగా తండ్రిని బాధ పెడుతున్నటువంటి వాడెవరు? నిజముగా తండ్రి యొక్క ఆ యొక్క అనుగ్రహం లేకపోతే ఆ సంతోషాన్ని పాలు పంచుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరంటే, ఇదిగో ఈ యొక్క వేషధారి అయినటువంటి సెల్ఫ్ రైచియస్ మీద ఆధారపడినటువంటి పెద్ద కుమారుడే. అండ్ వి ఆల్ నో దట్ అనదర్ స్టోరీ. మనం కనుక చూసినట్లయితే, ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవుని మందిరానికి వెళ్తారు. వారిలో ఒకడు సుంకరి, మరొకడు ఆ యొక్క వేషధారి అయినటువంటి పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు నిలవబడి చెప్తా ఉన్నాడు, దేవా, నేను చోరుని కాదు, నేను వ్యభిచారిని కాదు, ఇదిగో నేను ఆ యొక్క సుంకరి లాంటి వాడిని కాదు, నేను నీకు దశమ భాగాన్ని ఇస్తున్నాను, ఉపవాసాలు ఉంటా ఉన్నాను, అది చేస్తా ఉన్నాను, ఇది చేస్తా ఉన్నానని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. చూసారా? కానీ సుంకరి అయితే దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను తన యొక్క ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తూ, పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేసింది. లుక్ ఎట్ దిస్, ద హిపోక్రసీ ఆఫ్ మ్యాన్ అట్ ద పీక్ లెవెల్లో ఇక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ ఆ యొక్క పరిసయ్యుడు పోల్చుకుంటున్నాడు తనతో. ఎవరితో పోల్చుకున్నాడు? ఇదిగో వీడు నీచుడు, ఇదిగో వీడు పాపి, వీడు ట్యాక్స్ కలెక్టర్, కాబట్టి ఇతని వంటి వాడు నేను కాదు అని దేవుని ముందే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు.
ఓ మనుష్యుడా, ఇతరులకు తీర్పు తీరుస్తున్నటువంటి ఓ మనుషుడా, డూ యూ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఎస్కేప్ ద జడ్జ్మెంట్? అని వాస్తవం ఏంటంటే, నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. వాట్ యు సౌ వాట్ యు సౌ దట్ యు రీప్. యాజ్ యు సౌ సో షల్ యు రీప్. ఏది విత్తుతావో ఆ పంటనే నువ్వు కోస్తావన్న సంగతిని మర్చిపోవద్దు. మొట్టమొదటిది, హిపోక్రెట్స్ ఫీల్స్ దట్ his sin is so insignificant and others are so huge. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే, హిపోక్రెట్స్ ఏమనుకుంటాడంటే, ఇదిగో నా యొక్క పాపం అనేది శిక్షకు అంత భయంకరమైనది ఏం కాదులే, నేను శిక్షలోనికి రానులే, ఇదిగో వీడైతే శిక్షార్హుడు, వీడైతే ఇలాంటి వాడని ఆ యొక్క ఆ పెద్ద కుమారుడు తన చిన్న తమ్ముడిని ఆ యొక్క చూచినట్లుగా, ఆ యొక్క పరిసయుడు ఆ ట్యాక్స్ కలెక్టర్ని చూచినట్లుగా, జడ్జ్ చేసినట్లుగా అనేక సార్లు ఇదిగో మనం కూడా అదే పని చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, హిపోక్రెట్ అంటున్నప్పుడు ఇది ఎవరి గురించో అన్నట్లుగా మనము ఆలోచన చేయకూడదు, కానీ మన జీవితాలే దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. మెనీ టైమ్స్ వీ ప్లే ద రోల్ ఆఫ్ దిస్ prodigal son, elder son, the real prodigal son, and we play the role of this Pharisee who is filled with self-righteousness. ఇదిగో స్వనీతితో నింపబడి, ఎదుటివారిని అంగీకరించలేని, ఎదుటివారిని సరైన దృష్టిలో చూడలేనటువంటి, తన యొక్క స్వనీతిని ఆధారం చేసుకుంటూ అల్టిమేట్గా దేవునికి దూరమైపోయి దేవుని దృష్టిలో అంగీకారము నొందనటువంటి వ్యక్తిగా మిగిలిపోయినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నామేమో. మన యొక్క పాపాలని కప్పిపెట్టుకుంటూ ఇతరుల యొక్క పాపాలని, లేకపోతే వాళ్ళ షార్ట్ కమింగ్స్ని, బలహీనతల్ని మ్యాగ్నిఫై చేస్తూ ఉన్నామేమో. కనీసం ఎట్ ద టైం మౌనంగా ఉన్నా సరే అది ఒకటి, కానీ మౌనంగా కూడా ఉండకుండా మనం ఎప్పుడు అలాంటి పాపమును చేయలేదన్నట్లుగా పబ్లిక్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నామేమో. గాడ్ జడ్జ్మెంట్ ఈజ్ అపాన్ అస్. దేవుని యొక్క తీర్పు అనేది సత్యమును ఆధారం చేసుకొని ఉన్నది అన్న విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. 4వ వచనంలో అంటాడు, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా అంటారు. ఈ యొక్క వేషధారి అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వారు ఏం చేస్తారంటే, దేవుని యొక్క అనుగ్రహము, ఎందుకు దేవుడు ఆయన ఓర్చుకుంటున్నాడు, ఎందుకు దేవుడు ఇంకా ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తా ఉన్నాడు, ద గుడ్నెస్ అండ్ ద కైండ్నెస్ అండ్ ద లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ మెంట్ ఫర్ రిపెంటెన్స్. మనను మారు మనసులోనికి దేవుడు ప్రేరేపిస్తున్నాడని ఎరగక, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును, దీర్ఘశాంతాన్ని వాడు తృణీకరిస్తాడట. హీ రిఫ్యూజెస్ గాడ్స్ కైండ్నెస్ అండ్ లాంగ్ సఫరింగ్, నాట్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ లీడింగ్ us to repentance. సో కాబట్టి వాట్ ద హిపోక్రెట్స్ ఫర్గెట్స్, ఏమి ఎరగక ఉన్నాడంటే, దేవుని యొక్క కృప అనేది ఎప్పుడు కూడా మనకి ఇదిగో లైసెన్స్ టు డూ సిన్ కాదు. దేవుని యొక్క అనుగ్రహము మనకి జీవితంలో ఎప్పుడు కూడా ఆయన మనల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా దేవుడు వదిలేశాడు అనుకోవడానికి కాదు. చూడండి, బికాస్ గాడ్ డస్ నాట్ ఎగ్జిక్యూట్ ఇమీడియట్ జడ్జ్మెంట్, మెన్ ఇమాజిన్ దట్ హీ విల్ నెవర్ జడ్జ్. దేవుడు వెంటనే తీర్పు తీర్చట్లేదు కాబట్టి దేవుడికి ఎన్నడూ తీర్పు తీర్చడం అనుకుంటున్నావేమో. దేవుడు వెంటనే రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఆయన ఇంకా ఎన్నడూ కూడా రియాక్ట్ అవ్వడం అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఆ యొక్క దీర్ఘశాంతమును బట్టి ఓర్చుకుంటున్నాడు కాబట్టి దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావేమో. ఎరుగక ప్రసంగి గ్రంథములో అంటాడు ప్రసంగి, దుష్కర్ములకు శీఘ్రముగా శిక్ష రాకపోవటము చూచి మనుషులు పాపము ఎలా చేస్తున్నారంటే భయము లేకుండా దుష్కార్యం చేస్తా ఉన్నాడు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవడము చూచి మనుషులు భయము విడిచి దుష్కార్యములు చేయుచున్నారు. దేవుని యొక్క తీర్పు అనేది ఎందుకు దేవుడు ఓర్చుకుంటున్నాడు, ఎందుకు దేవుని యొక్క ఉగ్రతను ఆయన కుమ్మరించకుండా ఆగుతున్నాడంటే, మనం మారు మనసు పొందుతామేమో, రియలైజ్ అవుతామేమో, మన యొక్క హృదయం లోపలికి చూసుకొని, అరే నా జీవితం కూడా ఇలాంటిదే, నా బ్రతుకు కూడా ఇలాంటిదే, నేను కూడా నా చూపుల్లో, నా తలంపుల్లో, నా ఇమాజినేషన్లో, నా రహస్య జీవితంలో
ఇదిగో నా యొక్క నేచర్లో, నా థాట్ లెవెల్లో నేను కూడా ఇలాగే ఉన్నాను కదా. వై ఐఎమ్ జడ్జింగ్ అదర్స్ వేర్ మై లైఫ్ ఈజ్ మోర్ వర్స్ అనేటువంటి ఆ యొక్క రిపెంటెన్స్లోనికి వస్తావేమో అని దేవుడు ఓర్చుకుంటూ ఉంటే దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరిస్తావా? థర్డ్లీ, వాట్ ద హిపోక్రైట్స్ ఫేస్, హీ ఫీల్స్, హీ ఫైండ్స్, అండ్ దెన్ మూడోదిగా కనుక మనం చూసినట్లయితే హీ ఫర్గెట్స్ అండ్ హీ ఫేసెస్. వాట్ హీ ఫేసెస్, ఏమి ఎదుర్కొంటాడండి? నీ హృదయ కాఠిన్యమును, మార్పు పొందనటువంటి నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందున, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చను. స్టబ్బర్నెస్ లీడ్స్ టు గాడ్స్ wrath. స్టబ్బర్నెస్, నిజానికి దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము మనిషి యొక్క హృదయాన్ని బ్రేక్ చేయాలి. నాలాంటి వాడి పట్ల కూడా దేవుడు ఇంత ప్రేమను చూపిస్తా ఉన్నాడా? ఇంతగా నన్ను ఓర్చుకుంటున్నాడా? దేవుడు నన్ను ఓర్చుకుంటున్నాడు కాబట్టే కదా ఇంకా నేను బ్రతుకున్నాను, ఇంకా నేను ఇదిగో ఆయన యొక్క జీవిస్తూ ఉన్నాను, లేకపోతే నేను ఈ స్థితిని, ఈ ఫేవర్ని నేను పొందుకుంటా ఉన్నాను అని నిజానికి హృదయము బ్రేక్ అవ్వాలి. అని వేషధారి యొక్క హృదయము బ్రేక్ అవ్వదంట. అది ఇంకా కఠినమైపోతుంటుంది, కఠినమైపోతూ ఉంటుంది. నీ హృదయ కాఠిన్యము మార్పు నొందనటువంటి నీ హృదయమును అనుసరించి, మార్పు నొందనటువంటి స్థితి, దీని రెండింటిని బట్టి నీకు నీవే దేవుని ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. యు ఆర్ గ్యాదరింగ్ అప్ ద wrath ఆఫ్ గాడ్. నీకు నీవే దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. దేవుని యొక్క ఉగ్రతను నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఎందుకంటే ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చను. సెకండ్ థింగ్ ఏంటంటే, గాడ్ జడ్జెస్ అకార్డింగ్ టు హిస్ వర్క్స్ ఆర్ దేర్ వర్క్స్. మనుషుల యొక్క క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చను. ఆయన హీ రెండర్స్ ఎవ్రీవన్ అకార్డింగ్ టు దేర్ డీడ్స్ ఆర్ వర్క్స్. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఆయన సిద్ధపరిచినటువంటి జీతము ఆయన యొద్ద ఉన్నది. ఇదిగో నేను క్రైస్తవునిలా అనుకుంటున్నావేమో, చర్చికి వెళ్తున్నానులే అనుకుంటున్నావేమో, మారు మనసు పొందేనులే అనుకుంటున్నావేమో, మోరల్గా నేను ఇతరుల కంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నానులే అనుకుంటున్నావేమో. ఒకరోజు ఒక అన్న చెప్తా ఉన్నాడు, నాలో ఇంతవరకు అలాంటి గర్వం ఉన్నదని నాకు తెలియదు తమ్ముడు అంటూ ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటంటే ఆయన అనుకునేవాడంట, నేనెప్పుడూ నా జీవితంలో ఒక సినిమా కూడా చూడలేదు, సినిమా హాల్లోకి ఎంటర్ అవ్వలేదు అని దాన్ని బట్టి అతిశయిస్తూ ఉండేవాడంట. ఆ విధమైన అతిశయం అల్టిమేట్గా తను ఎక్కడికి నడిపించిందంటే, ఎవరైతే ఆ విధమైనటువంటి బలహీనతలో సినిమాస్కి వెళ్తున్నారో వారిని ఇక వీళ్ళు మారు మనసు పొందడానికి కాదు కదా, దేవుని యొక్క కృపకు అర్హులు కూడా కాదు అన్నట్లుగా వారిని నీచంగా తృణీకరించేటువంటి హృదయంతో చూడటం స్టార్ట్ అయింది. ఇదిగో నేను పలానా పాపం చేయలేదు ఎన్నడూ, నేను పలానా స్థితిలో ఎప్పుడు నేను లేను, ఈ విధమైన పాపములు నేను ఎప్పుడు పడలేదు, ఈ విధమైనటువంటి ఏరియాస్ నేను ఎప్పుడు టచ్ చేయలేదు కాబట్టి అన్నట్లుగా ఇదిగో అనేక సార్లు మనము దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాం. దానిని బట్టి మనం ఇతరుల్ని తృణీకరిస్తూ ఉంటాము. యేసు క్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం యొక్క స్టాండర్డ్స్లో ఇప్పుడు మన జీవితాలను జడ్జి చేస్తే, ఇదిగో ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో చూడనటువంటి వారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? హౌఎవర్ ద డిగ్రీ ఆఫ్ మొరాలిటీ యు మే హ్యావ్, హౌఎవర్ మే బి ద రెప్యుటేషన్ యు మే హ్యావ్, నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి సాక్ష్యం పొందిన వాడవైనా, ఎంత మంచి పేరు, ఎంత ఉన్నతమైనటువంటి నైతిక స్థితిని బాహ్యంగా ప్రజల ముందు నువ్వు జీవిస్తూ ఉన్నటువంటి వారివైనా సరే, ఎవరైనా ఉన్నారా మోహపు చూపుతో చూడనటువంటి వారు, ఆ తలంపు, ఆ ఆలోచన, ఆ థింకింగ్ లెవెల్లో కూడా పాపం చేయని వారు ఎవరైనా ఉన్నారా? ఆశించిన వారు ఎవరైనా ఉన్నారా? కోపపడినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇదిగో ఆ యొక్క కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా అలాంటి ఆ పారదర్శిక ఇంటిగ్రిటీతో చేసినటువంటి వారు, దాన ధర్మాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా? స్వార్థం లేకుండా ప్రేమించిన వారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్టాండర్డ్లో గనక మన జీవితాలను గనక తీర్పు తీర్చినట్లయితే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తా ఉందంటే, ఎవరైతే ఆ యొక్క బార్బేరియనిజంలో స్త్రీ పురుషులు వారి స్వాభావికమైన ధర్మాన్ని విడిచి అలాంటి పాపము చేస్తా ఉన్నారో
ఆ పాపాన్ని దేవుడు ఏ విధంగా కౌంట్ చేస్తాడో, ఇదిగో అంతకంటే విపరీతమైనటువంటి థాట్ లెవెల్‌లో, ఆలోచన లెవెల్‌లో నీవు ఇండల్జ్ అవుతా ఉన్నప్పుడు, దేవుడు దాన్ని కూడా అదే విధంగా కన్సిడర్ చేస్తాడు. ఎందుకంటే అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆయన యొక్క వాక్యం యొక్క సత్యమును బట్టి ఆయన తీర్పు తీర్చినప్పుడు, ఇక ఎవడు కూడా తన స్వనీతిని బట్టి కానీ, బోస్ట్ఫుల్నెస్ని బట్టి కానీ, తన నైతికమైనటువంటి మొరాలిటీని బట్టి కానీ, నేను ఇది చేయలేదు, నేను వాళ్ళకంటే మంచివాడిని, వీళ్ళకంటే మంచివాడిని అంటానికి వాడు నిరుత్తరుడై ఉన్నాడు. ఈజ్ వితౌట్ ఎక్స్క్యూస్. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే, మనం చేసిన క్రియలు బట్టి ఆలోచన చేసినా కానీ, ఇదిగో అనేకమైనటువంటి క్రియలు ఉన్నాయి. అవి మనుషులు కనబడినవి కావచ్చు, కనబడనివి కావచ్చు. బట్ మనకు తెలుసు, మన దేవునికి తెలుసు. కానీ దేవుని యొక్క అనుగ్రహము, ఆయన కృప, ఆయన మంచితనం అనేది మారు మనసు పొందటానికి ఆయన మనల్ని ఓర్చుకుంటూ ఉండగా, నీ హృదయ కాఠిన్యము మార్పు నందని నీ యొక్క హృదయాన్ని బట్టి నీకు నీవే, నిజానికి నువ్వు ఆ తీర్పు పొందాల్సిన అవసరం లేదు. ఆ విధమైన దేవుని ఉగ్రతకు పాలవలసిన అవసరం లేదు. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, ఆ యొక్క స్టబ్బార్నెస్ని బట్టి నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని రాస్తా ఉన్నాడు. సో మొదటి 6 వచనాల్లో మనం ఏం చూసామంటే, హిపోక్రిట్స్ యొక్క లైఫ్ ఎలా ఎలా ఉంటుందో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 4 మాటలు సెలవిచ్చాడు. ఏంటి ఆ 4 మాటలు అని కనుక చూసినట్లయితే, హిపోక్రిట్స్ అనేవాడు ఏం ఫీల్ అవుతాడు, హిపోక్రెట్ అనేవాడు ఏమి అల్టిమేట్గా ఫైండ్ అవుట్ చేస్తాడు, హిపోక్రెట్ అనేవాడు ఏం మర్చిపోతాడు, హిపోక్రెట్ అల్టిమేట్గా దేన్ని ఎదుర్కొంటాడు, ఏం ఫీల్ అవుతాడంటే, ఇదిగో నేనంత ఘోరమైన పాపిని కాదులే అని ఇతరులతో పోల్చుకొని తను సమర్థించుకుంటాడు. అల్టిమేట్గా తను ఏం ఫైండ్ అవుట్ చేస్తాడంటే, నేను ఏది విత్తానో అదే కోస్తున్నాను, నేను ఏదో విధంగా తప్పించుకుంటాను అనుకున్నానులే, కానీ తప్పించుకోవటం నా వల్ల కాదు అన్న స్థితికి ఒకరోజు తను వస్తాడు. ఏం మర్చిపోతాడంటే, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందడానికి తను ప్రేరేపిస్తుందని మర్చిపోతాడు. అల్టిమేట్గా ఏం ఫేస్ చేస్తాడంటే, దేవుని యొక్క ఉగ్రతను తను తానే సమకూర్చుకొని ఆ యొక్క ఉగ్రత దినాన్న ఆ తీర్పులో నిలబడవలసి వస్తుంది. 7 నుంచి 10 వచనాల్ని మనం చూసినట్లయితే, దేవుని యొక్క తీర్పు అనేది ఎలా ఉంటుందో చూడండి. అకార్డింగ్ టు ద వర్క్స్, సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చును. అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదన కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. లుక్ ఎట్ దీస్ ఫ్రేజెస్. మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి శ్రమయు వేదన. ఎందుకు? దుష్కార్యము చేయు ప్రతి ఆత్మకు. రెండవది, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము. ఎవరికి? సత్క్రియ చేయు ప్రతివానికి. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, సత్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు అని ఇక్కడ 2 కేటగిరీస్గా దేవుని యొక్క వాక్యము ఇదిగో మనుషుల్ని ఇదిగో డివైడ్ చేస్తూ ఉంది. ఎస్, మనము సత్క్రియల వలన రక్షించబడలేదు. సత్క్రియలను బట్టి, మంచి కార్యాలను బట్టి ఎవడు కూడా రక్షించబడలేదు. దేవుని యొక్క కృప విశ్వాసము ద్వారానే రక్షణ అనేది. అది యూదుడైనను, గ్రీసు దేశస్థుడైనను, మరి సదయుడైనను, దాసుడైనను, స్వతంత్రుడైనను, స్త్రీ అయినను, పురుషుడైనను, ఏ భేదం లేదు. అందరము కూడా మనమందరము యేసు క్రీస్తు ప్రభు వారిలో ఏకమై ఉన్నాము. అంతేకాకుండా ఒకే రకమైనటువంటి రక్షణ అనుభవాన్ని పంచుకున్నాము. అది క్రియల మూలంగా కలిగినది కాక, కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి విశ్వాసము ద్వారా కలిగినటువంటిది. అయితే ఈ లోకములో రక్షించబడ్డాము కదా అని, లేకపోతే మేము నీతిగా జీవిస్తున్నాము కదా అని భక్తి అనేటువంటి ఒక ముసుగులో ఉండి మనము ఇష్టానుసారంగా మనము జీవించినట్లయితే, భక్తి అనే ముసుగులో ఉన్నటువంటి యూదుడికి కావచ్చు, జ్ఞానము అనేటువంటి అతిశయమైనటువంటి ముసుగులో ఉన్నటువంటి గ్రీకు దేశస్థుడికి కావచ్చు, కల్చర్డ్గా ఉన్నటువంటి మనిషికైనా కావచ్చు, ఎవరైనా సరే వారు దుష్కార్యము చేసినట్లయితే
ప్రతి వాని యొక్క కార్యము ఒకానొక దినాన రికార్డ్ చేయబడతా ఉంది. దేవుడు ప్రతి మాటని ఆయన తీర్పులోకి తీసుకొస్తాడు. మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటను బట్టి ఆయన విమర్శ దినమున తీర్పు చేయును. ఎవ్రీ వర్డ్. రెండవది, మనము శరీరం ద్వారా జరిగించిన ప్రతి కార్యమును బట్టి, అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట మనము నిలబడవలసి ఉన్నది. మన ప్రతి ఒక్క క్రియను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క వేషధారి అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే, దుష్కార్యములు కనపడకుండా జాగ్రత్త పడతాడట, సత్కార్యములు మాత్రము అందరికి కనబడేటట్లు చేస్తాడట. దట్స్ వై హీస్ అ హిపోక్రెట్. ఎందుకంటే ఆల్వేస్ హీ వాంటెడ్ టు ప్రూవ్ దట్ హీఈస్ బెటర్ దాన్ అదర్స్. హీఈస్ బెటర్ దాన్, హీఈస్ రిలీజియస్, లేకపోతే ఈజ్ మోరల్లీ అబౌవ్. క్యారెక్టర్లో తన ఇతరుల కంటే మంచివాడిని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నీ క్రియలు దేవుని ఎదుట సరి అయినదిగా లేవు అని ప్రకటన గ్రంథంలో ఆ సంఘం గురించి దేవుడు చెప్తున్నాడు. నీ క్రియలు దేవుని ఎదుట సరి అయినగా లేవు. క్రియలు సరి అయినదిగా లేవు అంటే క్రియలు ఉన్నాయనా లేవనా? క్రియలైతే ఉన్నాయి, పనులైతే ఉన్నాయి. మనుషుల దృష్టిలో గొప్ప గొప్పగా చెప్పుకునేటువంటి పనులైతే ఉన్నాయి. బట్ దేవుని దృష్టిలో అవి సరిగా లేవు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే, దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడంటే, పక్షపాతము లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడండి. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. లుక్ ఎట్ దాట్. ఇద్దరున్నారు. ఒకరు యూదులు, రెండవ వారు గ్రీకు దేశస్థులు. జూయిష్ పీపుల్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద రిలీజియస్, ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి ప్రజలుగా వాళ్ళు ఒక గ్రూప్గా ఉన్నారు. గ్రీకు దేశస్థులు అన్నప్పుడు వీరందరూ కూడా జెంటైల్ నేషన్స్, అంటే యూదేతర అటువంటి ఆ యొక్క నేషన్స్కి రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ, అంటే వారికి ధర్మశాస్త్రం అనేది ఆన్ రిటర్న్ లేదు, ఆన్ కోడ్ లేదు, ఆన్ పేపర్ లేదు, ఆన్ టాబ్లెట్స్ లేదు. అయినప్పటికీ కూడా ఏమంటాడంటే, ధర్మశాస్త్రము లేదు కాబట్టి ఇది నాకు తెలియదు అంటానికి లేదు. ఎందుకంటే నైతికమైనటువంటి ధర్మశాస్త్రము దేవుడు ప్రతి వారి యొక్క హృదయంలో పెట్టాడు. దట్ ఈస్ అ మోరల్ కోడ్. మోరల్ కోడ్, ద మొరాలిటీ అనేటువంటి యొక్క లా అనేది పెట్టాడు. కాబట్టి ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు అంటే అర్థమేంటంటే, వారు కూడా తీర్పులోనే నిలబడుతున్నారు అంటాడు. ఎలాగో తర్వాత చెప్దాం. ధర్మశాస్త్రము కలిగినటువంటి వారు, పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా ఇప్పుడు తీర్పు నొందుతారు. ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీరిస్తే ఎవడూ కూడా ఇప్పుడు నేను ఈ ఏరియాలో పాపం చేయలేదు అంటానికి ఎవడు లేడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు ఈ భూమి మీద ఎవడు లేరు. ధర్మశాస్త్రము లేనటువంటి అన్యజనులు 14వ వచనం, 13వ వచనంలోకి తర్వాత వద్దాం. 14వ వచనం చూడండి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రము అయినట్టు ఉన్నారు. లుక్ ఎట్ దిస్. అన్యజనటువంటి వారికి ధర్మశాస్త్రం అయితే లేదు, కానీ వారు స్వాభావికముగా ధర్మశాస్త్రము ఉన్నటువంటి ప్రజలు ఎలాగైతే జీవిస్తున్నారో, ఏ విధమైనటువంటి క్రియలు అయితే చేస్తూ ఉన్నారో, ఆ విధమైనటువంటి క్రియలు కొన్నిసార్లు అంతకంటే బెటర్ లైఫ్ని వారు జీవిస్తూ ఉండగా, తమ జీవితాలే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే వారిలో ఉన్నటువంటి కాన్షియన్స్ ఏదైతే ఉందో, మనస్సాక్షి ఏదైతే ఉందో, ఆ మనస్సాక్షిలో వారికి తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచ్చు ఉండగా శాస్త్రము తన హృదయములందు ఉన్నట్లుగానే ఉన్నది. చూడండి, ఇక్కడ అన్యజనులు ఏ విధంగా తీర్పు పొందుతారు అనేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ని అడ్రస్ చేస్తా ఉన్నారు. సరే, బాగుంది, ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు. వీరికి ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు లేవు, దేవుడు వారికి ఇచ్చినట్లుగా వీరికి పలకల మీద ఇవ్వలేదు కదా, ఆన్ పేపర్లో లేవు కదా,
వీళ్ళకు బోధించిన వారు ఎవరు లేరు. కాబట్టి ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనుల సంగతి ఏంటి? ఎందుకంటే దేవుడు క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడని చెప్తున్నారు కదా. ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాడని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఒకరికేమో ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఇంకొకరికేమో ఇవ్వలేదు అంటే దేవుడు పక్షపాత? దేవుడు ఇప్పుడు పక్షపాతి అయి తీర్పు తీరుస్తాడా? వీళ్ళకైతే తప్పేంటో రైట్ ఏంటో చెప్పాడు కాబట్టి వీళ్ళకి తెలుసు, వీళ్ళకి చెప్పలేదు కదా. మరి చెప్పకుండా వారికి వీళ్ళ ప్రకారమే వీళ్ళ కూడా తీర్పు తీరిస్తే మరి వీరిని పక్షపాతంతో తీర్పు తీర్చినట్టు అవుతుంది కదా అనేటువంటి లాజిక్ అనేది ఇక్కడ దేవుడు దాన్ని అడ్రస్ చేస్తా ఉన్నాడు. ధర్మశాస్త్రము లేనటువంటి అన్యజనులు ధర్మశాస్త్రము కలిగినటువంటి ప్రజల వలె వారు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తా ఉన్నారు. అంటే మోరల్ స్టాండర్డ్స్ని లేకపోతే నైతికమైనటువంటి విలువల్ని కాపాడుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క మనస్సాక్షి ఏ విధంగా వాళ్ళు గైడ్ చేస్తే ఇది తప్పు అని చెప్తున్నప్పుడు తప్పుగా, ఇది తప్పు లేదు అని చెప్తున్నప్పుడు దాన్ని చేస్తూ వారి యొక్క హృదయముల మీద ధర్మశాస్త్రము ఉన్నట్లుగా, ఆ హృదయముల యందు ధర్మశాస్త్రము రాయబడి ఉన్నట్లుగా వారి యొక్క జీవితాలు ఉంటా ఉన్నాయి. సో కాబట్టి కంక్లూషన్ ఏంటంటే గాడ్ జడ్జెస్ ద పీపుల్ వితౌట్ లా అకార్డింగ్ టు ద కాన్షియన్స్. వారి యొక్క మనస్సాక్షిని బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 13వ వచనం చెప్తున్నాడు, ధర్మశాస్త్రము ఉందని గర్విస్తున్నటువంటి నీవు ఓ మనుషుడా, ధర్మశాస్త్రం వినటం వలన నువ్వు నీతిమంతుడు కావు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. ధర్మశాస్త్రము ఉంది, ధర్మశాస్త్రము వింటున్నావు, వాక్యము ఉంది, నా చేతిలో బైబిల్ ఉంది కాబట్టి దేవుడు నన్ను వదిలేస్తాడులే అనుకుంటున్నావేమో. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నన్ను వదిలేస్తాడులే అనుకుంటున్నావేమో. చిన్నప్పటి నుంచి కంఠత వాక్యాలు నేర్చుకున్నాను కాబట్టి దేవుడు నన్ను స్పేర్ చేస్తాడులే అనుకుంటున్నావేమో. లేకపోతే ఇప్పటికి 100 సార్లు చదివాను, లేకపోతే 1000 సార్లు విన్నాను కాబట్టి ధర్మశాస్త్రాన్ని నేను నీతిమంతునయ్యాను అనుకుంటున్నావేమో. దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడంటే ఆయన పక్షపాతము లేకుండా ఆయన తీర్పు తీరుస్తాడు. నీవు ధర్మశాస్త్రం ఉన్నావంటే నీకు ఇంకా ఎక్కువ వెలుగుంది, ఇంకా ఎక్కువగా నువ్వు రెస్పాన్సిబుల్. దేవుడు నీకు వాక్యాన్ని బోధించాడంటే, వాక్యాన్ని నువ్వు వింటున్నావంటే, ఆయన సత్యము మన దగ్గరికి మరి ఎక్కువగా వస్తుందంటే గాడ్ హ్యాస్ గివెన్ us మోర్ లైట్. టు ద వన్ మచ్ ఈస్ గివెన్ మచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఎవరికైతే దేవుడు ఎక్కువ ఇస్తాడో వారి నుండి ఎక్కువ తీయజూచును. కాబట్టి ఓ మనుష్యుడా, దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం ఉన్నటువంటి నీవు ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడిని తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు ఇదిగో వారి యొక్క మనస్సాక్షి ఏ విధంగా వారి మీద సాక్ష్యం ఇస్తుందో వారి తలంపుల మీద, వారి క్రియల మీద ఆ విధంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. 16వ వచనం, దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శించు దినమున ఇలాగూ జరుగును. డే, ఒక రోజును దేవుడు నిర్ణయించాడు. మనుషుల యొక్క రహస్యాలన్నీ ఒక రోజు బయటకు వస్తాయి. ఇక్కడ ఒక థియాలజీని జాగ్రత్తగా వినండి. మారు మనసు పొందాము, రక్షించబడ్డాము కాబట్టి మనకి ఇక తీర్పు లేదనుకుంటూ ఉన్నారేమో. మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట నిలబడాలన్న మాట విశ్వాసుల కొరకే. విశ్వాసులందరికీ తీర్పు జరుగుతుంది. ఈ తీర్పు అనేది పరలోకానికి వెళ్ళటానిక, నరకానికి వెళ్ళటానిక అనేది కాకపోవచ్చు. కానీ ఇదిగో మెప్పు, మహిమ, ఘనత, అక్షయత అనేది మనకు కావాలి అంటే, ఆయన చేత బల నమ్మకమైనటువంటి వారు అనిపించుకోవాలంటే ఇదిగో మన జీవితాల్లో మన క్రియల్ని, మన ప్రవర్తనని, మన ఆలోచనల్ని, మన మాటల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అన్ని జనులందరికీ అంటే దేవుని నమ్మనటువంటి వారందరికీ దేవుడు తీర్పు తీర్చబడినటువంటి దినం ఒకటి రాబోతా ఉంది. ఆ దినాన ప్రతి శరీరి దేవుని ఎదుట ధవల సింహాసనం ఎదుట నిలబడతారు. ఆ రోజు దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వదిలేస్తాడు అనుకుంటున్నారేమో. వీళ్ళు ఫేవరెట్ పీపుల్ అని. దేవునికి ఫేవరెటిజం లేదు, పక్షపాతం లేదు. ఇశ్రాయేలు ప్రజలని ఆ యొక్క మహాశ్రమల గుండా దేవుడు తీసుకెళ్తాడు. వారిని ఆ యొక్క పరిస్థితుల్లో వారికి మారు మనసు కలిగించేటువంటి ఆత్మను అందిస్తారు. కానీ ఎవరైతే దేవుని యొక్క కృపను నిరర్ధకం చేసుకుంటారో ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఆయనకి పక్షపాతము లేదు.
ఆయన సువార్త ప్రకారం అన్నప్పుడు దేవుడు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువులో మన యొక్క పాపాలన్నిటినీ కూడా ఆయనలో శిక్ష విధించి మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన మనల్ని ఆయన ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుకున్నాడు కదా. దాంట్లో ఎవరైతే పాలిభాగస్తులు అవుతారో, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నీతిని ఆపాదించబడతారో వారికి ఏ విధమైన శిక్షా విధి లేదు. ఎవరైతే క్రీస్తు యేసునందున్నారో వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరైతే క్రీస్తు ప్రభుని లేకపోతే ఆయన సత్యమును దుర్నీతి చేత అంగీకరించలేదో వారందరికీ కూడా శిక్ష విధించబడుతుంది. అల్టిమేట్ గా సువార్త మనకు చెప్తా ఉందంటే సువార్తలో దేవుని శక్తి ఉంది. దేంట్లో అంటే విశ్వసించిన వారిని రక్షించడానికి, విశ్వసించినటువంటి వారిని తిరుగుబాటు చేసే వారిని దేవుని యొక్క తీర్పులోనికి నిలబెట్టేటువంటి శక్తి. అల్టిమేట్ కంక్లూషన్ అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎంత నైతికమైనటువంటి స్వభావం కలిగిన వాడివైనా, ఎంత కల్చర్డ్ అయినా కానీ నీలో ఉన్నటువంటి వేషధారణ, హిపోక్రసీ అనేది ఒకానొక రోజు అది తేట తెల్లముగా సువార్త వెలుగు బయటికి తీసుకుని వస్తుంది. అండ్ హౌ గాడ్ జడ్జెస్ హిస్ పీపుల్. 3 రకాలుగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడని మనం ఈ 16 వచనాల్లో చూసాం. గాడ్ జడ్జ్మెంట్ ఆన్ బోత్ Jews and Gentiles ఈస్ అకార్డింగ్ టు హిస్ వర్డ్. సత్యమును అనుసరించినది. దట్స్ ద డాక్ట్రిన్. రెండవది అకార్డింగ్ టు దేర్ వర్క్స్, వారి యొక్క క్రియలను బట్టి, దట్స్ అబౌట్ డీడ్స్. అండ్ ఫైనల్గా అకార్డింగ్ టు దేర్ వర్త్. వర్త్ అంటే వారికి ఉన్న ప్రివిలేజెస్ను బట్టి. నీకు ధర్మశాస్త్రము ఉందా, అయితే ధర్మశాస్త్రానుసారంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు ధర్మశాస్త్రము విని ఎంత జీవిస్తున్నావు, దేవుని వాక్యం ఉంది, ఎంత నేర్చుకున్నావు, ఎంత బ్రతుకుతున్నావు, ఎంత విన్నాము, ఎంత విధేయత చూపిస్తున్నావు, 2 తక్కిట్లో వేస్తాడు. 2 కూడా బ్యాలెన్స్లో, త్రాసులో దేవుడు తూస్తాడు. ఒక స్కేల్లోనేమో దేవుని యొక్క వాక్యం మనం ఎంత విన్నాము, ఎంత నేర్చుకున్నాము, ఎంత గ్రహింపులోకి దేవుడు మనం తీసుకొచ్చాడు. ఇంకొక ఆ యొక్క స్కేల్లో దేవుడు పెడతాడు ఎంత మనం జీవించాము. ఆ ప్రివిలేజెస్ని బట్టి, ఆ వర్త్ని బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. ద డిగ్రీ ఆఫ్ ఒబీడియన్స్, అబౌట్ ద డాక్ట్రిన్, అబౌట్ ద డీడ్స్, అబౌట్ ద డిగ్రీ ఆఫ్ ఒబీడియన్స్, based on the truth, based on the works, and based on the worth. He judges the world according to the word, according to the worth, according to the works. ఇది దేవుడు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క మంచితనము, హిస్ లవింగ్ కైండ్నెస్ అండ్ గ్రేస్ అండ్ లాంగ్ సఫరింగ్ మనుషుల్ని మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తూ ఉంది. ఎవరైతే మారు మనసు పొందుతారో వారి శిక్షా విధి లేదు. కానీ హృదయ కాఠిన్యము చేత, మార్పు నొందనటువంటి హృదయముతో ఎవరైతే ఈ యొక్క కృపను నిరర్ధకం చేసుకుంటారో వారందరినీ దేవుడు తీర్పులోకి తీరుస్తాడు. హౌఎవర్ గుడ్ యు మే బి, యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. హౌఎవర్ బ్యాడ్ యు మే బి, ఇఫ్ యు రిపెంట్, గాడ్స్ రైచియస్నెస్, దేవుని యొక్క నీతి అనేది మనకు ఆపాదించబడుతుంది. దాట్స్ ద గుడ్ న్యూస్ హియర్. సువార్త అంటే ఇది. కాబట్టి మొట్టమొదటిది ద హీదెన్ వరల్డ్, దే ఆర్ సిన్ఫుల్. రెండవది కనుక మనం చూసినట్లయితే ద హిపోక్రేట్స్ ఆర్ సిన్ఫుల్. ద మోరల్ కల్చర్డ్ సిన్నర్స్, దే ఆర్ ద బార్బేరియన్ సిన్నర్స్ అండ్ దే ఆర్ ద మోరల్ కల్చర్డ్ సిన్నర్స్, బట్ బోత్ ఆర్ సిన్నర్స్. అండ్ థర్డ్ కేటగిరీ ఉంది, ఎక్కువ అతిశయించేటువంటి వారు యూదులు. వారి గురించి నెక్స్ట్ పారాగ్రాఫ్లో వివరిస్తా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.